హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ 9 బజ్ ఎపిసోడ్ లో సృష్టి వర్మ వ్యక్తిగత జీవితంపై శివాజీ వివాదాస్పద ప్రశ్నలు. బిగ్ బాస్ 9 బజ్ హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 7 టాప్ 3 కంటెస్టెంట్స్ లో ఒకరైన శివాజీని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఆయనకు సంబంధించిన ప్రోమోని కూడా విడుదల చేశారు. ఈసారి బజ్ మామూలుగా ఉండదు. ఫైర్ స్ట్రోమ్ అంటూ ఆయన ప్రోమో చివర్లో చెప్పడం ఆడియన్స్ కి మంచి కిక్నిచ్చింది. ఉన్నది ఉన్నట్టు ముఖం మీదనే మాట్లాడే తత్వం ఉండడం వల్లనే బిగ్ బాస్ 7 లో శివాజీకి అంతటి క్రేజ్ వచ్చింది. కాబట్టి హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చే కంటెస్టెంట్స్ కి శివాజీనే కరెక్ట్ మొగుడు. ఆయన అయితేనే సరైన ప్రశ్నలు సంధించి కంటెస్టెంట్ ని ఇరకాటంలో పెట్టగలడు అని అందరూ ఆశిస్తున్నారు. సాధారణంగా బిగ్ బాస్ బజ్ కి హోస్ట్ గా ముందు సీజన్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ లో ఒకరిని ఎంచుకుంటారు. కానీ ఈసారి మాత్రం శివాజీని ఎంచుకోవడానికి గల ముఖ్య కారణం ఆయన వల్ల బోలెడంత కంటెంట్ వస్తుందనే. ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ మొదటి వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ సృష్టి వర్మ అనే సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. సృష్టి వర్మ బయటకు వచ్చిన తర్వాత బజ్ ఇంటర్వ్యూ కూడా పూర్తయింది. ఈ బజ్ ఎపిసోడ్ లో శివాజీ సృష్టి వర్మని చాలా ఇరకాటంలో పెట్టే ప్రశ్నలే అడిగాడట. హౌస్ లో ఆమె ఉన్నన్ని రోజులు పెద్దగా కంటెంట్ ఇచ్చింది ఏమీ లేకపోవడంతో వ్యక్తిగత జీవితానికి లింక్ పెడుతూ శివాజీ అడిగిన కొన్ని ప్రశ్నలు వివాదాస్పదంగా మారాయట. అందుకు సృష్టి వర్మ కూడా చాలా ఫైర్ తోనే సమాధానాలు చెప్పినట్టు తెలుస్తోంది. తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలు అంటే ఖచ్చితంగా జానీ మాస్టర్ కి లింక్ చేసిన ప్రశ్నలే ఉంటుంది. మరి ఎలాంటి ప్రశ్నలు అడిగి ఉంటారు అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.